వదిన జీవరాని సన్నగిల్ల తల్లి ఇటనే అన్నకు అన్నం పెట్టి ఇటనే అరుగు ఉండే మన ఇంటి కాడ బయట అరుగు ఉండే కదా. ఆ అరుగు మీద కూర్చొని ఇటనే మంచం వేసుకొని వదిన అరుగు మీద కూర్చొని పాలు ఇస్తుండే. ఈయన బోబులు ఈరప్ప వచ్చి కూర్చొని సరే తాగి ఎవరి ఆడ కూర్చొని లంచ్ ఏదో అంటుండే వదిన నేను బాగా తిట్టుకున్నాను అని వీడు నన్ను తిడుతున్నాడని అని దిగని పోతే కూర్చో ఏమంటే భయమో మన ఇంటికాడ మనం కూర్చున్నామని అన్న అంటే నేను మాట్లాడతాను అంటే ఎందుకు లేస్తాడు వాడేవాడు అని చెప్పి ఇంకా చెప్తే ఇంకా లేవకుండా వచ్చి ఇంకా లంజదాన్లకు కొవ్వు చాలా ఉంది లంజ అడుగుల మీద కూకొని పిల్లలకు పాలు ఇచ్చుకుంటూ కూర్చుంటా లంజం అంటున్నాడు. నేను కొద్దిగా చిన్నగా ఉంటాను అని ఇంకా ఆ మాట అనుకుంటా ఒరే ప్రకాశం శాఖరు ఉందేమరా మీకు అని అంటున్నాడు. అమ్మ లేదు నాయన లేడు చిన్న ఆయన ఒక్కడు ఉన్నాడు నేను చిన్నపిల్లను. ఇంకా అన్నం తింటున్నాడు శాఖరు ఉందేమరా మీకు ఉందేనంటే ఉందన్నా అన్నాడు. ఉందేమరా చెప్పురా లంజ కొడక అని చెప్పి ఇంట్లోకి పోయి ఇంత పొడు కత్తి తీసుకొచ్చుకున్నాడే వాడు. అది అన్నం చిన్నన్న మీద కోపం. చిన్నన్న ఈరమ్మని పెట్టుకున్నాడు అని అదొక కోపం. అన్న ఎట్టుండే అనుకుంటుండవు వీడ టై పెట్టుకొని పురుషోత్తమ బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకుంటాడు అంతా ఆ ఉప్పలేక సాధారణంగా అన్న చిన్నన్నకి వేసేది ఆ ఏటు అని ఒరే తమ్ముడు ఒరే పురుషోత్తం నువ్వు పోవాక నేను చూసినానికి కాట్ల మంటలు నన్నేం చేయలేడు నేను నిలబడతా అని చెప్పి అన్నను మిద్దెల్లో పెట్టి మన పాత మిద్దె ఉండే ఆ మిద్దెలో పెట్టి తాళం వేసి ఇంకా ముందర నిలబడినాడు. నన్నేం చేయలేడు కదా అనుకున్నాడు అన్న. వేసుడు శ్యామలా నాకు కత్తి ఎత్తగానే స్టీల్ కత్తి తల మెరిసించుడుగా ఇంకా ఇట్ట పెట్టి ఇట్లా చేసి తలక చిక్కునేసి పెట్టినాడు. ఇంకా అన్న ఏటు చచ్చిపోయేది ప్రకాశం అన్న. అక్కడనే పురుషోత్తం అన్ననేమో అందరు పట్టుకున్నారు రావద్దని. అన్న చిన్ననేమో మన ఇంట్లో తొలిగిరి కత్తి ఉండే ఇంత పొడుగు కత్తి పెద్దవి కదా ఉండే. అది అన్న తీసుకొని వస్తుంటే దేవుడా ఎన్ని కంపలు అయితే దేవుడా ఎవరు లేరు మా ఆయన లేడు మా అమ్మ లేదని ఇటనే ప్రార్థన వేసుకుంటానే తీసుకుంటున్నా అని కత్తి తీసుకొని పొడుస్తాగానే ఏటికి మంచంలో వాడే అన్న ఈడ సన్రొమ్ము కాడ అది లోపల దిగింటే అన్న చచ్చిపోవు. ఈ ఊరికి సన్రొమ్ము తప్పించుకుంది ఇంక మీద అంటే ఆ రొమ్ము అనేది చర్మానికి పడింటే అది రొమ్ము తెగిందనమాట. తెగంగానే ఆడికైనా కానీ రక్తం బట్టలలో తడిసిపోతుంది. అట్ట తడిసిపోయినాక నేను చిన్నపిల్లనైనా కానీ వాడేమో కత్తి తీసుకొని అల్లడన్న పెళ్ళ వాము దాకుండా పెట్టుకున్నాడు కదా. ఇంకా ఎస్ఐకి డిఎస్ఐకి ఎల్ఎస్ఎస్ అన్న అని మనకు తెలిసినాడు అన్నమాట. ఎల్ఎస్ఎస్ అన్న అంటే నాయన ఫ్రెండ్ అన్నమాట బోయ్ ఆయన. ఆయన నందికొట్కూరులో పనిచేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా ఎల్ఎస్ఎస్ అన్న సెల్ నెంబరు అన్న కాడ ఉన్నది. ఆ నెంబర్ తీసుకొని ఇంకా చిన్నన్నకి ఇస్తే చిన్నన్న ఎల్ఎస్ఎస్ అన్నకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఇంకా ఏడ ఉండి ఇరిచిపెట్టలేవు కదా. లేదు మామూలుగా డబ్బా ఫోన్లు దాంట్లో డబ్బులు వాడేస్తే వస్తాయన్నమాట డబ్బా ఫోన్లు అని ఇంకా చేస్తే ఇంకా ఎస్ఐని అందరిని దొరకొని వచ్చినాడు కానీ ఇలా చేశాను పోయాయన అని ఈవిడ ఇంకా పుడిసి దవాందా పెట్టుకున్నాడు కదా. నేను చూసి చిన్నపిల్లనైనా కానీ ఆ రక్త బట్టలల్లా తీసి కత్తికి చుట్టి కత్తి చూపించిన పోలీసులకు కత్తి చూపించి రక్త బట్ట చూపించి వాళ్ళు మంటలే మాడినారు చూడగా వాడిని ఆడ ఉండి విడిచిపెట్టలే అసలు.
ఏడమని విడిచిపెట్టకపోతే వాని ఇంటి ఎక్కడ అంటే ఇదే సార్ అని చెప్పాను. మా ఆయన ఏమనలేదు సార్ అన్న, నేను అతను తిట్టి నీకు శాఖరు ఉంది ఎవరా అని అంటే ఉందన్న అన్నాడు. అది మా చిన్నన్న పడి ఏటు మా అన్న మీద పడింది. మా అన్నను చూసి ఒప్పలేక మా ఆయన అక్కడక్కడ పడుతున్నారు. మా అన్న ఊరికి అన్నం తింటే నన్ను ఏం చేస్తాడు అన్నట్టు నిలవన్నట్టు వేసినాడు సార్. ఏదైతే మేమేం కూడా కండలే వాడిని ఏమీ కానీ పలకర్లేం సార్. దుర్మార్గుడు, తాగుతాడు, మంచులను తిట్టడము అంత పొద్దు ఉండేవానికి. అని ఆ కత్తి చూపించినాక ఆ కత్తి తీసుకుపోయినారు ఎస్ఐ ఎల్ఎస్ఎస్ అన్న వాళ్ళు. రక్త బట్టలు, ప్రకాశము పేరైనోడు, మంచి పిల్లలు. ఆ పిల్లలు నువ్వు ఎట్ట ఓడుస్తావు రక్కుగా అని చెప్పి ఇంకా బల తిట్టి ఇంకా వాడిని ఇంకా వ్యాన్ మీద నన్ను కొడుకు స్టేషన్ తీసుకుపోయి వాడిని మోకాళ్ళ మీద పడితే రాకుండా వేసిన చాలా మూతి మీసాలలో వెరికేసి గోర్లు కత్తరించి కంటి తీసేసి చాలా చిత్రహింసలు పెట్టినారు. అనమా చిత్రహింసలు పెట్టినేసి చాలా అంతలే కదా పోలీస్ స్టేషన్